ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపేణ నా జీవితంలో అనుబంధం అనేటువంటిది ఉంది. చాలాసార్లు చాలా పెద్ద పెద్ద సన్మానాలు జరుగుతుంటాయి, చాలా పెద్ద కార్యక్రమాలు చేస్తుంటారు. అవి ఒక రకమైనటువంటి ఆనందాన్ని ఇస్తే, ఈరోజు నా బెంచ్మేట్ దగ్గర నుంచి నా రూమ్మేట్స్ ఉన్నారు, నాతో పాటు వేదికను పంచుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, నాతో పాటు ఉద్యమాలు చేసినటువంటి సోదరులు ఉన్నారు, నాతో పాటు జిల్లాలు తిరిగినటువంటి వాళ్ళు ఉన్నారు, నాతో పాటు ఆఫీసు చుట్టూ తిరిగిన వాళ్ళు ఉన్నారు, నాకు పాఠాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు, మా ఇంటితో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, నిరంతరం అభినందిస్తుండేటువంటి మిత్రులు ఉన్నారు, మాతో పాటు కలిసి తొలి అడుగులు వేసినటువంటి బాల్య మిత్రులు ఉన్నారు. నిజానికి ఇది చాలా చాలా సంతోషించాల్సినటువంటి సందర్భం. ఎక్కడెక్కడో గెలవడం కాదు, మన వాళ్ళ మధ్య గెలవడం అనేది, మన వాళ్ళతో పంచుకోవడం అనేది చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది. అందువల్లే ఈరోజు కుదురుతుందా అంటే తప్పనిసరిగా వెళ్ళాలి, చిన్నదా పెద్దదా అని మన వాళ్ళు మనతో పనిచేసిన వాళ్ళందరినీ చూసే అవకాశం వస్తుంది, మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం వస్తుంది. ఒకసారి మిమ్మల్ని అందరినీ చూసినట్టు ఉంటుందని చాలా సంతోషంగా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. చిత్తూరు అనగానే ఒక నాస్టాలజీ వచ్చేస్తుంది, వెంటనే మనకి గత జ్ఞాపకాలన్నీ కూడా మీద పడిపోతాయి. ఒకసారి మనం ఎంత తిరిగినా తిరిగి మన ఊరికి వస్తాం సంక్రాంతి. నాకున్న ఒక అలవాటు ఏంటంటే, ప్రతి సంక్రాంతికి అయితే ఖచ్చితంగా సొంతూరుకి రావాలని గట్టిగా ప్రయత్నం చేస్తాం. సంవత్సరం అంతా ఏ పోస్ట్లో ఉన్నా కూడా ఆల్మోస్ట్ రాను, కానీ సంక్రాంతికి మాత్రం తప్పనిసరిగా రావడానికి ప్రయత్నం చేస్తాం. తిరిగి మన బాల్యాన్ని లేదా మనం తిరిగిన ప్రాంతాన్ని, మన వాళ్ళని చూడడంలో, తిరిగి మన స్థాయిని మనం గుర్తు తెచ్చుకోవడంలో, మనల్ని మనం పునర్నిర్మించుకునేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశాన్ని తిరిగి తీసుకొని వెళ్ళవచ్చు. ఆ రోజుల్లో మనకు స్కూల్ మేము పైపల్లికి 5 మైళ్ళు సైకిల్లోనూ, సైకిల్ రిపేర్ అయితే నడుచుకుంటూనూ వెళ్ళేవాళ్ళం. నాకు మంచి టీచర్లు, చాలా చక్కటి టీచర్లు, ఇప్పటికి కూడా పైపల్లి అద్భుతమైన స్కూల్ లేదు, 380 సీట్లు సంపాదిస్తున్నారు. ఇప్పటికి కూడా అది కలకలలాడుతూనే ఉంది. అది అక్కడ పనిచేసినటువంటి కృష్ణనాయుడు సార్ లాంటి వాళ్ళందరూ కూడా మాకు ఒక గొప్ప ఫౌండేషన్ వేశారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ పీసీఆర్లోనే నేను చదువుకున్నాను. మన టీవీకేఎన్ డిగ్రీ కాలేజీలో ఎంపీఎస్ చేసాం, పీసీఆర్లో ఎంపీసీ గ్రూప్ చేశాం. మాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మొట్టమొదటిసారిగా ఈ రచయితల సంఘంతో పరిచయం ఏర్పడింది. ఇంటర్మీడియట్లోనే మేము మా ఊర్లో ఉన్న ఒక మంచి అలవాటు ఏంటంటే, 8th 9th చదివి డ్రాప్ అయిన వాళ్ళు కూడా కథ పుస్తకాలు చదివే అలవాటు ఉంది. మా ఊర్లో స్వాతి దొరికేది, ఆంధ్రభూమి వీక్లీ దొరికేది, ఆంధ్రభూమి వీక్లీ దొరికేది. ఒకరు కొన్న పుస్తకం ఒకరు కొనకుండా చూసుకునే వాళ్ళు, ఇవి రొటేట్ చేసేవాళ్ళు. మధుబాబు డిటెక్టివ్ నవలలు కావచ్చు, అన్నీ దొరికేవి. మేము సెలవులు వస్తే ఇంట్లో ఉన్నటువంటి ఆవులను దోలుకు కొనుకెళ్ళాలి, నేర్చుకొని రావడానికి. వెళ్ళేటప్పుడు వెళ్తూ సంగతి పుస్తకం ఒకటి దొరకపుచ్చుకొని వెళ్ళేవారు. తిరిగి వచ్చేలోపు ఆ పుస్తకం కంప్లీట్ చేసేవారు. ఆ రోజు అలా పుస్తకాలు చదివి అలవాటు అవడం అనేది జీవితానికి చాలా చాలా ఉపయోగపడేది. పుస్తక రచన అనేటువంటిది తర్వాత విషయం, కానీ పుస్తకం చదవడం అనేటువంటిది మాత్రం అతి పెద్ద ఫౌండేషన్. ఒక పుస్తకాన్ని ఒక గంట చదివించాలని ప్రయత్నాలు చేసేవాళ్ళం. అది డిగ్రీలో ఉన్నప్పుడు నాకు అది చాలా చాలా ఉపయోగపడింది. టీవీకి నేను గాంధీ రోడ్లో రూమ్ తీసుకుని ఉండేవాళ్ళం. ఇక్కడ వెళ్తూ లైబ్రరీ దగ్గర ఆగి ఒక పుస్తకం సైన్ చేసుకొని తీసుకెళ్ళిపోయి రిటర్న్ వస్తూ నైట్ అంతా కంప్లీట్ చేసుకుని మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ ఆ పుస్తకం కంప్లీట్ చేసుకుని మళ్ళీ లైబ్రరీలో హ్యాండ్ ఓవర్ చేసి ఇంకో పుస్తకం తీసుకుని వెళ్ళేవాళ్ళం. అది స్పీడ్ రీడింగ్ అలవాటు పడింది. చాలా ఈజీ, ఏ పుస్తకం అయినా సరే స్పీడ్గా రీడ్ చేయడం అలవాటు పడాలి.
అలాగా అలవాటు పడుతున్న తరుణంలోనే మనకు రచయిత సంఘంతో పరిచయం ఏర్పడినప్పుడు కార్యక్రమాలు సివేలు గారు, వేణుగోపాల్ గారు వీళ్ళు చాలా యాక్టివ్గా కార్యక్రమాలు చేస్తూ మన బాలకృష్ణారెడ్డి గారు అప్పటికే చాలా గొప్ప వ్యక్తి మా దృష్టిలో. అలాంటి అద్భుతమైన వాతావరణంలో మేము మన రచయితల సంఘాలకు సమావేశాలకు హాజరు కావడం జరిగింది. కానీ ఆ 2-3 ఏళ్ళలో మేము అనేక ఆకాశవాణి కార్యక్రమాలు చేశాము. అనేక డిగ్రీ ఫస్ట్ ఇయర్లో నా తొలి కథ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. కాలేజీ స్టోరీ ఒకటి రాశాను. అందుముందు ఇక్కడే లోకల్గా ఏదో ఒక దాంట్లో ఒక కథ స్థానిక చిత్తూరు జిల్లా వాళ్ళు ఏదో నడుపుతుంటే అందులో వచ్చింది. కానీ అది ఊరికి తెలియదు, మనం చెప్పుకోవాలి వచ్చిన కథ నా కథ వచ్చిందని. అలా కాకుండా ఇందాక మొదలే చెప్పినట్లు ఇవన్నీ కాదు, ఏ దీంట్లో వస్తే గొప్ప అనుకుంటారో దాన్ని ప్రయత్నం చేద్దామని చెప్పి ఒక కథ రాయడం జరిగింది. అది బస్ ఎక్కి కూర్చుంటే మా విలేజ్కి వెళ్ళే బస్ ఎక్కినప్పుడు మా ఫ్రెండ్ సీట్ ఇచ్చి కూర్చోబెట్టి ప్రభాకర్ చూడి కథ భలే ఉంది అని చెప్పి నా కథ నాకు చూపించాడు. ఆ కథ వచ్చిన విషయం నాకు తెలియదు. సిమిలర్గా స్వాతిలో కథ వచ్చినప్పుడు నేనేదో విలేజ్కి వెళ్ళాను, మా బంధువులు విలేజ్ ఇల్లు పోతే అక్కడ బంధువులు వెళ్ళిపోతే వాళ్ళు పిలిచి నక్కల ప్రభాకర్ రెడ్డి కథ వచ్చింది తెలుసా, నా కథ నాకు చెప్పారు. సో అలాగా అన్ని పత్రికల్లో రావడం అనేది ఒక టార్గెట్గా పెట్టుకొని రాసేవాళ్ళం. తిరుపతి రేడియో కావచ్చు, కడప రేడియో కావచ్చు, అన్నింటిలో రావాలి ఒక టార్గెట్గా పెట్టుకొని ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు రాసాం. అంటే కథ అయితే కథానిక ఒక నవల రావాలని పువ్వు అని చిత్ర పబ్లిష్ చేశారు. ఆ తర్వాత మిస్కోలో దొరుకుతుంది మనకు ఆన్లైన్లో కూడా. నవల రాయాలనుకున్న ఒక నవల రాయడం, ఒక సీరియల్ రాయాలి, పలుపుల తార అని చాలా ఇందాక చెప్పారు, చాలా సెన్సేషన్ స్టోరీ ఉంటుంది. తిరుపతి అంతా కూడా చాలా ఇంట్రెస్ట్గా నడిచేటువంటిది అది. అలా సీరియల్ కూడా రాయడం జరిగింది. ఆ తర్వాత నేను రిపోర్టర్గా డిగ్రీ పూర్తయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మీకు చెప్పడం మర్చిపోయాను, తేజమూర్తి అప్పటికే రిపోర్టర్ చదువుతున్నాం, డిగ్రీ చదువుతున్నప్పటికే రిపోర్టర్. సో నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఫస్ట్ టైం నాకు తెలిసినప్పుడు తేజమూర్తి చదువు ఉద్యోగం చేస్తున్నాడా, అది ఎలా సాధ్యం, అది రిపోర్టర్. నాకు ఒక కథల్లో చదువుతాను జర్నలిస్ట్, అప్పట్లో చాలా ఇన్స్పైరింగ్ జర్నలిస్ట్ అనేటువంటి. పాత సినిమాలన్నింటిలో మంచి పని చేసే వ్యక్తి ఎవరైనా ఉంటే రిపోర్టర్ ఉంటాడు. సో నాకు చాలా సంతోషం వేసింది. ఆ తర్వాత రిపోర్టర్గా వెళ్ళడం, అక్కడ పత్రికలో పనిచేసేటప్పుడు కూడా అలాగే ప్రతి దాంట్లోనూ మనది రావాలి న్యూస్ అని చెప్పి అన్ని రకాల పేజీ ఉంటుంది. మనకు ఒక పేపర్లో ఎన్ని రకాల పేజీలు ఉంటాయి. పొలిటికల్ పేజీ ఉంటుంది, అందులో మన వార్త రావాలి, పొలిటికల్ విశ్లేషణ. ఒక సైన్స్ మీద ఉంటుంది అంటే దాని మీద మన ఆర్టికల్ రావాలి, లేదా ఒక సీరియల్ రాయాలి. పత్రికలో సీరియల్ అనేది న్యూస్ సీరియల్గా రావడం అనేది చాలా రేర్ ఉంటుంది. అలాంటి సీరియల్స్ కూడా రాశారు, న్యూస్ సీరియల్గా రాసినటువంటి విశ్లేషణాత్మక జర్నలిస్ట్గా మారి అవన్నీ కూడా రాయడం జరిగింది. వాటితో పాటుగా సండే మ్యాగజైన్స్ ఉంటాయి ప్రతి పత్రిక కూడా, అవుట్లో కూడా మెయిన్ ఫ్రంట్ పేజ్ ఐటమ్ ఉండాలి అని అవుట్ కూడా ప్రయత్నం చేసి అవే రావడం జరిగింది. కవితలో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల హైకూలు వస్తే హైకూలు, ఇంకొక నాణ్యలు వస్తే నాణ్యలో టార్గెట్ పెట్టుకొని ప్రతి ఆంధ్రజ్యోతిలోనూ, ఆంధ్రభూమిలోనూ, స్వాతిలోనూ, లేదా సండే ఆంధ్రజ్యోతిలోనూ పబ్లిష్ అయ్యేవి ఎక్కువగా. సో ప్రతి రకం మీద కూడా మనం చేయగలమా లేదా అనేది ప్రయోగం చేసేవాళ్ళు. లక్కీగా ఆల్మోస్ట్ ప్రతి విభాగంలో కూడా అవకాశం వచ్చింది. కానీ అక్కడి నుంచి వెనక్కి వచ్చిన తర్వాత ఇక్కడ టైమ్స్ అండ్ పొజిషన్ పెట్టుకున్నాను. అక్కడ స్టూడెంట్స్ పవర్ అనే ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఇక్కడ కూడా దాని యాక్టివిటీస్ చేశాము. మనం స్టూడెంట్స్ అందరూ సర్వీస్ చేస్తూ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ మన వాళ్ళందరితో అనుబంధం ఏర్పడింది. అప్పుడు చాలా కార్యక్రమాలు చేస్తూ మన రచయిత సంఘంతో కలిసి ఉన్నప్పుడు తెలుగు భాష కోసం ఒక ప్రయత్నం చేశాం. ఇందాక సార్ చెప్పినట్లుగా తెలుగు భాష ఉద్యమం ఒకటి ఏర్పాటు చేయాలని, తెలుగు భాష ఉద్యమం ఒకటి ఏర్పాటు చేయాలని, తెలుగు భాష సమాఖ్య అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసాము. అది మనకు కర్నూలు నుంచి శర్మ గారని వాళ్ళు వచ్చి మనం చేయాలి అంటే అప్పుడు డిఆర్ఓగా ఉన్న నేను చిన్న పిల్లవాడిని, నన్ను సమన్వయకర్తగా పెట్టారు.
అప్పుడు మనం ఇదే గాంధీ రోడ్డు, ఇదే పోలీస్ స్టేషన్ ముందు అతి పెద్ద నిరాహార దీక్ష అంటే మనం చేశాం. నేను ఎవరు అడిగితే ఫోటోలు ఇచ్చినప్పుడు వచ్చే బయట మీరు అందరు మొహాలు చూసారు. చాలా సంతోషంగా ఫోటోలు చూసి మళ్ళీ మిమ్మల్ని అందరూ జిల్లా మొత్తం వచ్చినప్పుడు కంబైన్డ్ డిస్టిక్ మీరు అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. వీలైతే మీ ఫోటోలు అన్ని షేర్ చేస్తాను మళ్ళీ ఒకసారి. మీకు అందరికీ ఒక నేను డిసైడ్ చేసి జెండా కూడా తయారు చేశాను. అప్పుడు పసుపు కుంకుమ ఉండే విధంగా అందరికి వేసి మాలేసి అందరు నిరాహార పెట్టించి సారు మీరున్నారు అందరూ ఉన్నారు. సో అది పెద్ద కార్యక్రమం చేశాం. ఆ తర్వాత మేము ఒక పాదయాత్ర కూడా చేశాం. తెలుగు భాష కోసం పాదయాత్ర చేసిన కోసం అప్పట్లో కాణిపాకం దాకా పాదయాత్ర కూడా చేశాం. అలాగే పెద్దలతో కలిసి తమిళనాడు బార్డర్లో ఉన్న అన్ని గ్రామాలు తిరిగాం. అదొక అద్భుతమైనటువంటి రోజు. అన్ని గ్రామాలు విజిట్ చేసి తెలుగు భాష కోసం రాత్రులు అక్కడే హాల్ట్ చేసుకుంటూ వెళ్ళి ఆ తెలుగు భాష వ్యాప్తి కోసం ప్రయత్నం చేయడం జరిగింది. జిల్లాలో తెలుగు భాష సంఘం ఏర్పడినప్పుడు అందులో సభ్యులుగా ఇందాక సార్ చెప్పినట్టు ఆ యాక్టివిటీస్ చేయడం జరిగింది. ఇలాగా విభిన్న యాక్టివిటీస్ చేస్తున్నప్పుడే మనం తెలుగు భాష సంఘానికి మన రచయితల సంఘానికి కార్యదర్శిగా తీసుకున్నారు. నిజానికి యంగెస్ట్ కార్యదర్శి నేనే అప్పట్లో. అది చిన్న వయసులో కార్యదర్శిగా అయినట్టు. అప్పుడు తక్కువ టైంలోనే మేము చాలా కార్యక్రమాలు చేశాం. వర్క్షాప్స్ ఫస్ట్ టైం పిల్లలకు రైటింగ్ మీద చిత్తూరులో ఒక కార్యక్రమం చేశాం. అలాగే బోల్డ్ అని కౌశల్యాలు చేశాం. మనకు చిత్తూరు లైబ్రరీ మంచి వేదికగా ఉండేది. ఈ సందర్భంగా నేను తేజమూర్తిని అభినందిస్తున్నాను. తిరిగి లైబ్రరీ లేని లోటుని మీ కళాశాల ద్వారా మీరు తీరుస్తున్నందుకు ఇది సామాన్యమైన విషయం కాదు, చాలా అరుదైనటువంటి విషయం. రచయితలకు డబ్బులు ఉండవు, రచయితలు మేధస్సును మాత్రం ఖర్చు పెట్టగలరు. వాళ్ళ కార్యక్రమాలు చేయాలంటే కనీసం వేదికైనా ఉచితంగా లభించాలి. ఈ లోపాన్ని నేను ఇప్పుడు జిల్లా కలెక్టర్గా మా జిల్లాలో నేనే ఒక ఆడిటోరియం కట్టి పెద్ద స్టేజ్ పెట్టి మైకులు లైటింగ్ అన్ని పెట్టి మన్యం కళావేదికని పెట్టి రచయితలందరికీ ఉచితంగా ఏర్పాటు చేసి కవి సమ్మేళనాలు కూడా నేనే పెట్టిస్తున్నాను, నేనే ఆర్గనైజ్ చేయిస్తున్నాను వాళ్ళందరికీ కూడా. అదేవిధంగా జిల్లాలో కళలను ప్రోత్సహించడానికి కూడా పోటీలు పెట్టించి అవుట్ని తీసుకొస్తున్నాం. కవుల్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తున్నాం. రకరకాల కళలు ఉంటే వాటన్నింటినీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. అక్కడ దాంట్లో ఉన్నటువంటి అనేక కళలు ఉన్నాయి. అక్కడ వాటన్నిటికీ కూడా తిరిగి వెలికి తెచ్చే ప్రయత్నం ఒకటి మన్యం కళా వేదిక అని పేరు పెట్టి అన్ని మేమే ఇస్తాం. మీరు వచ్చి మీరు చేసిపోతే చాలు. మీరు డ్యాన్స్ చేసే వాళ్ళకి డ్యాన్స్ చేసుకోవచ్చు. అన్ని ఫ్రీ, రైటింగ్ ఫ్రీ, డయాస్ ఫ్రీ, ఆడియన్స్ కూడా ఫ్రీ. రెడీమేడ్ ఆడియన్స్ కూడా వేరే తెప్పిస్తున్నాం. అప్పుడు మన ప్రోగ్రామ్కి ఎలాగ ఆడియన్స్ తెచ్చేవాళ్ళము. బస్ నాకు గుర్తున్నంత వరకు నేను పాల్గొన్న రోజుల్లో తక్కువ మంది హాజరయ్యేవాళ్ళు. నేను కార్యదర్శిగా తీసుకున్న తర్వాత పట్టుబట్టి పిల్లలు నాకు వచ్చేవాళ్ళు, నింపేసేవాళ్ళం. నింపి నట్టేవాళ్ళు. ఆ రోజు మనం చేసిన వర్క్షాప్ కూడా ఫుల్ స్ట్రెంగ్త్ తీసుకొచ్చాము. అప్పుడు మనం యంగ్ జనరేషన్ మొత్తాన్ని కవర్ చేయాలని. కానీ ఈరోజు గమనిస్తే మీరు మళ్ళీ అది ఒక తరమే ఉంది. ఇక్కడ యంగ్ తరంలో కవులు రచయితలు లేదు. ఆ లోపాన్ని మనం సరి చేయాల్సిన అవసరం ఉంది. ఇందాక సాధించినట్టుగా చేయాలనే తప్పులు ఉంటే పోస్టులు అక్కర్లేదు. పోస్ట్ అనేది ఒక అదనపు అధికారం అంతే. కార్యదర్శి అనేది అధికారం. అంత ముందు కూడా పిలిస్తే వచ్చేవాళ్ళం, బాధ్యతలు తీసుకొని చేసేవాళ్ళం, బ్యానర్ కట్టేవాళ్ళం, శాతాలు ఇచ్చేవాళ్ళం, అన్ని సహాయం చేసేవాళ్ళం. ఏం లేదు, పోస్టుతో పని ఏం లేదు. మనం తమిళనాడు తిరిగినప్పుడు మనలో హోదా కూడా ఏం లేదు, కేవలం తెలుగు భాష అభిమానం అంతే. అలాగే ఇప్పుడు జిల్లా కలెక్టర్గా వేదిక మీద కూర్చుంటున్నా కానీ ఇక్కడ నేను ఏ హోదా లేని రోజుల్లో కూడా మీరందరూ సహకరించడం వల్ల మనం అందరూ కలిసి చేసినప్పుడు జిల్లా ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా మేమే నిర్వహించేవాళ్ళం. ఉగాది ఉత్సవాలు కావచ్చు, సంక్రాంతి ఉత్సవాలు కావచ్చు, వాటన్నింటికి కూడా వేదిక మీద కూర్చునేవాళ్ళం. మనం ఆ రోజు పిల్లవాళ్ళం అయినా సరే చెయ్యాలనే తప్పున్నప్పుడు పవర్తో అనేది అడిషనల్ మాత్రమే. మనం ముందుంటాం, అధికారం అనేది వెనక ఉంటుంది. అధికారం ముందు ఉంటే పనులు
అధికారం నడిపిస్తుంది. మనం ముందంటే ఇప్పుడు మన్య కళాలు ఎందుకు చెప్పమని నాకు చెప్పలేదు, ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఏమి లేవు. కానీ మనందరితో పరిచయం ఉండడం వల్ల మన రచయితలు పడే ఇబ్బందులని మనకు తెలుసు కాబట్టి, లేదా డ్యాన్స్ ఉంది చిత్తూరు జిల్లాలో నాకు తెలిసి ఒక నృత్య వేదిక అంటూ లేదు. కనీసం రచయితలు మీరు బతికించుకుంటున్నారు. డ్యాన్స్ చేసే వాళ్ళకి ఏముంది? అలాగే స్కూళ్ళలో ఇయర్లీ వన్స్ యాన్యువల్ డే పెట్టి డ్యాన్స్ చేయమంటారు. ఆ రోజు కాంపిటీషన్ స్పోర్ట్స్ డే పెట్టి పరిగెత్తమంటారు. సంవత్సరం రోజు 12 గంటలు పనిచేసేవాళ్ళు. రోజంతా పాఠాలు చెప్పి విజయంలో కూడా కొద్ది రోజులు చెప్పాను నేను ఇక్కడ పాఠం. అటు ఎస్వి కాలేజీలో చెప్పాను, పీజీ చెప్పాను, విజ్ఞాన సభలో చెప్పాను, టీవీ కేంద్రంలో చెప్పాను. పాఠాలు చెబుతూనే ఈ కార్యక్రమాలన్నింటిలో పార్టిసిపేట్ చేశాను. ఏ రోజు కూడా జాబ్ వదిలేసి దీన్ని చేయలేదు. దీన్ని ఫుల్ టైం చేస్తున్నట్లే ఉండేవాళ్ళం, కానీ అటువైపు కూడా అంతే బిజీగా ఉండేవాళ్ళం. సేమ్ ఇప్పుడు నాకైతే ఏం తేడా లేదు. ఆ రోజు ఎలా ఉందో రోజు ఈ రోజు కూడా అలాగే 12 గంటలు నిండుగా పని ఉంటుందండి. సో పని అనేది వ్యసనం అయిన తర్వాత నీకు ఏది కూడా కొత్తగా అనిపించదు. సో ఎప్పుడైతే ఇవి వచ్చాయో మనకి ఆటోమేటిక్గా రిజల్ట్స్ వస్తుంది. ఇది ముస్తాబు అనేటువంటిది విమర్శకులు ఎప్పుడూ ఉంటారని నేను ఎదురెళ్తూ ఉంటాను. సాధారణంగా నన్ను తిట్టుకున్న వారు చాలా ఎక్కువ. తేజమూర్తి పాజిటివ్గా ముందే చెప్పేశాడు, కానీ చాలా స్కూళ్ళు నన్ను తిట్టుకుంటారు. గ్రౌండ్ ఉంటుంది చాలా స్కూళ్ళకి. ఆ టీచర్ ఆ ప్రైవేట్ స్కూల్లో ఏమనుకుంటారు, ఇప్పుడు మ్యాండేటరీ స్పోర్ట్స్ చేయమంటే గ్రౌండ్ లేదు, ఎక్కడ చేయాలి అనేటువంటి ప్రైవేట్ ఉండదు. సరే, నాట్ ఓన్లీ ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్లో పీఈటీలు కూడా తిట్టుకుంటారు అన్నట్టు. ఎవరు తిట్టుకున్నా సరే మంచి అనుకుంటే చేసేయమనేది నా ఇది. ఖచ్చితంగా తిట్టే వాళ్ళు ఉంటారు, పోడే వాళ్ళు ఉంటారు. పోడేదో ఇప్పుడు మీలాగా మేధావులు ఎంతమంది ఉంటారు. ఇప్పుడు కూడా దేశం చాలా పెద్దగా ఉంటుంది. సో మనం అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం మంచి అనుకున్నామా చేసేయడం. మనం రాసిన రచనలు చాలా ఉంటాయి. ఎంతమంది చదివారు మనకు తెలియదు. 500 పుస్తకాలు ఈరోజు అమ్ముడు పోతే చాలా గొప్పగా చెప్పుకునే పరిస్థితికి వచ్చేసాము. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి, 500 మందినైనా మార్చాలనే ప్రయత్నం అయితే ఉంటుంది కదా. అది నిజంగా గొప్ప విషయం. అది మనం ఎంతమందిని మార్చగలం? ఒకరా, ఇద్దరా, 100, 500, 1000, 1000 అనేది కాదు. ప్రయత్నం అంటూ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నేను మన చదువు మీదే శివసఖి రాయని ఒక కథ రాశాను. అలాగే అయ్యబాబు దెయ్యాలు కూడా స్కూల్ సిస్టమ్ మీదే ఉంటాయి కథలన్నీ కూడా. చాలా హిట్ అయిన కథలు అవన్నీ, కామెడీగా కూడా ఉంటాయి అవన్నీ కూడా. శివసఖి రాయలో కాన్సెప్ట్ ఏంటంటే టీచర్లు అందరి మీద కేసేస్తారు. ఎవరు? ఒక జడ్జి గారి ఇంట్లో పనిచేసే గార్డనర్. ఆ జడ్జి గారు ఫస్ట్లో హెసిటేట్ చేస్తాడు, ఫైనల్గా కన్విన్స్ కేసు తీసుకొని ఫైల్ చేస్తాడు. ఏంటి అంటే టీచర్లు అందరిని పిలిపిస్తారు. అక్కడ టీచర్లు ఉన్నారు, హద్దు కాకండి, నేను కూడా టీచర్లే కాబట్టి డోంట్ వరీ. పిలిస్తే ఒక్కొక్కరిని పిలిచి చదవమంటాడు. అప్లోడ్ రాసినటువంటి బోర్డులో రాసిన దాన్ని వాళ్ళు చెప్పే ముందు ఈ అబ్బాయి ఎందుకు పనికి రాడు, గార్డనర్ కొడుకు డిగ్రీ చదువుకుంటాడు, వాళ్ళ నాన్న చేసే పనులు చేయలేడు, వ్యవసాయం చేయలేడు, పశువులు మేపడానికి పోడు, ఉద్యోగం రాదు, ఏ పనికి అన్ఫిట్ అయిపోయాడు. 15 years పాటు చదివి ఏ పనికి పనికి రాకుండా తయారాడు. ఇంట్లో పని చేయలేడు, ఇందులో పనికి ఎలిజిబుల్ కాదు, ఎవరు తీసుకోవట్లేదు. అందుకని కేసేస్తాడు అతను. అప్పుడు అతను రాసిన బోర్డులో ఉన్నటువంటివి చదవమని చెప్తారు. అందులో ఒక్కొక్క టీచర్ సంబంధించినటువంటిది ఒక్కొక్క పదం రాస్తుంటారు, ఒక్కొక్క సబ్జెక్ట్ సంబంధించి. అవి జడ్జి అని రాయమని చెప్తే వాడు జిడ్డుజీ అని రాస్తుంటాడు అనమాట. ఆ తెలుగు టీచర్ చదవమని చెప్తే జిడ్డుజీ అని చదువుతాడు. దాని మీనింగ్ ఏం చెప్పు అంటే అతను ఎవరికి అర్థం కాదు జిడ్డుజీ అని. అతను అడిగిన పదం జడ్జి అని రాయమని చెప్తాడు, అతను రాసిన జిడ్డుజీ అని. అలాగే ఒక సబ్జెక్ట్ చెప్పుకుంటూ వచ్చి ఒక పదం ఏంటంటే శవసఖి రాయి. ఏంటి శవసఖి రాయి అంటే ఆ సైన్స్ టీచరు ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఏం లేదు, శవం అయిపోయింది వాళ్ళ సఖి, అందుకని రాని పిలుస్తున్నాడు, అంత ప్రేమ ఉంది ఆయన. ఆయన ఏదో చెప్పాడు. నువ్వు తెలుగు కాదు, సైన్స్ టీచర్ చూసి చెప్పుకొని అడుగుతాడు.
సో అదేంటంటే శవసక్రియ కాదు, శ్వాసక్రియ. శ్వాసక్రియ రాయమంటే అతను పిల్లాడు శవసక్రియ అని రాశాడు. ఈయన నువ్వు ఎట్లా పాస్ చేశావు? ఆడు పాస్ అయిపోయి, ఏవరాలు పాస్ అయిపోయి, ఇంటర్లో కూడా పాస్ అయిపోయి, డిగ్రీ పాస్ అయిపోయి, ఇంట్లో పనులు ఏ రోజు చేయలేదు. ఇప్పుడు ఈదులో పని కూడా పనికిరాడు. ఏ కంపెనీ వాడు తీసుకోవడం, ఇన్ని స్పెల్లింగ్లు రావు, ఏ కంపెనీ వాడు తీసుకోవడం. ఇటు పక్క ఇంట్లో పనులు నామోషి, వ్యవసాయం చేయమంటే నామోషి, ఆవులు మేపమంటే నామోషి, డిగ్రీ చదివాం కదా, ఆటో తోలమంటే నామోషి. రొట్టి చెట్టు రేవడైపోయాడు మావాడు, చదువు రాను పాస్ చేశారు కాబట్టి వీళ్ళని పనిష్ చేయాల్సిందే అనేది ఆ కథలో కాన్సెప్ట్. అంటే ఆల్ ఎంప్లాయీస్ పార్టిసిపేట్ చేసిన దాంట్లో ఆంధ్రాని నేను రిప్రజెంట్ చేశాను. 30 ఏళ్ళ తర్వాత నేర్చుకున్నా సరే. అదేవిధంగా ఐఏఎస్లో కూడా ఓవరాల్ ఛాంపియన్ ట్రైనింగ్స్ వెళ్ళినప్పుడు అన్నప్పుడు కూడా స్పోర్ట్స్ నేనే వచ్చేది. సో మనం విష్ చేసిన తర్వాత జరిగి తీరాలని మనకు పట్టుదల ఉంటే మాత్రం ఎవరు ఆపలేరు అనేది అయితే ఒకటి. కాకపోతే ఈలోపు మన మీద రాళ్ళు పడతాయి, దెబ్బలు తగులుతాయి, బాణాలు గుచ్చుకుంటాయి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ముస్తాబు గురించి చెప్పాము ఆ రోజు. నేను చెప్పినప్పుడు లేదా ప్రజెంటేషన్లో క్లియర్గా చెప్పాము. మేము పిల్లలు చూసుకుంటారు. మొదటి రోజు 1-2 సీరియల్ నెంబర్ లీడర్గా ఉంటారు, రెండో రోజు 3-4 సీరియల్ నెంబర్ ఉంటారని వాళ్ళే పిల్లలు చెక్ చేస్తారు. లోపలికి అలో చేయాలో వద్దా, శుభ్రంగా లేకపోతే పొండి బయట అంటారు, శుభ్రంగా ఉంటే లోపల రమ్మని చెప్తారు. శుభ్రంగా లేని వాళ్ళు అలా వెళ్ళి మళ్ళీ మొహం కడుక్కొని ఆతో దగ్గర తగ్గుకొని మళ్ళీ వస్తారు, చేతులు కడుక్కొని వస్తారు. నెయిల్స్ ఏమైనా కట్ చేసుకోవడం, నెయిల్ కట్ అంతే, సింపుల్ కాన్సెప్ట్. దీని మీద కూడా నెగిటివ్ అనమాట. టీచర్లు అంటే మొహాలు గోడలు కొట్టేవాళ్ళ, చెరువులు నిర్వహించేవాళ్ళ, పిల్లలకు నూనె పెట్టి తలదూడమేనా మా ఉద్యోగం? మీరు గమనించుంటారు. పనినా టీచర్లకి ఈ గవర్నమెంట్ కూలిపోతుంది ఈ దెబ్బకి, ఇంకా ఒక అడుగు ముందుకేసి. దాంట్లో టీచర్ రోలే లేదు. సో పాయింట్ ఏంటంటే మన మీద రాళ్ళు వేసే వాళ్ళు సైతం ఉంటారు, బురద చల్లే వాళ్ళు చాలామంది ఉంటారు. సంబంధం లేకనే చెల్తారు. అది కనుక కొంచెం దగ్గరగా ఉందనుకోండి, అందరూ నిజమని నమ్మేస్తారు. వాళ్ళు చెప్పిన కానీ నిజమని దగ్గరగా ఉండింటే నమ్మేస్తారు, నిజమే కదా అంటారు. రెవెన్యూ క్లినిక్ ఉంది. ఇప్పుడు అందరూ తహసీల్దార్లు, విఆర్ఓలు నన్ను తిట్టుకుంటూ ఉంటారు. ఈయన ఏదో తీసుకొచ్చి మా నెత్తిని పెట్టాడు, మేము ప్రశాంతంగా ఉండేవాళ్ళం, ఇప్పుడు అన్ని సంవత్సరాలు అయ్యేదాకా ఇంటికి పంపించట్లేదు, సాల్వ్ చేస్తే కానీ ఇంటికి పంపించట్లేదు. ఇట్లా అందరికీ నేను శత్రువు అయిపోయింది. కానీ మంచి అనుకున్నప్పుడు అది చేయాల్సిందే అనేటువంటిది ఉంటుంది. సో మనం చేసే ప్రయత్నం ఖచ్చితంగా మంచిదని తెలిసినప్పుడు చాలా ఎదురు దెబ్బలు తగులుతాయి. ముస్తాబే ఉదాహరణ. మీకు ముస్తాబుని కామెంట్ చేసి ఎంత బుర్ర తక్కువ ఉంటుందని నేనైతే అనుకోను, కానీ దాన్ని కూడా చేసి వాళ్ళ రోలే లేదు, టీచర్ రోలే లేదు దాంట్లో. అయినా సరే విమర్శించారు. అంటే విమర్శించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, మనల్ని అడ్డుకునే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, మన ఆలోచనకు అడ్డుపడే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. నిజానికి ఇవి స్టేట్ వైడ్ అయినవి 3 కానీ అక్కడ చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మన్యం టూరిజం అని ఆ అడవిలో ఉన్న జలపాతాలన్నింటినీ ఫస్ట్ టైం పబ్లిక్ పరిచయం చేస్తే, ఇప్పుడు ఎవరికి తెలియని జలపాతాలు ఈరోజు 2 లక్షల మంది 2 నెలల్లో విజిట్ చేశారు. 2 లక్షల మంది విజిట్ చేశారు. అక్కడ జలపాతాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే రాష్ట్రంలో మీ కల్పన కూడా చిన్నదనే అనిపిస్తుంది. హైట్ వల్ల అందం ఉంది, మన దాన్ని పోల్చడానికి లేదు, కానీ అది దారుగా ఉంటుంది. అక్కడ జలపాతం అంటే జల పాతాలే ఉన్నాయి అక్కడ. అంత అద్భుతమైనవి. ఇన్ని రోజులు కారణాలు ఏమన్నా కావచ్చు. ఒకప్పుడు నాకు సైట్ ఉండేవాళ్ళు, లోపలికి వెళ్తే భయం ఉండేది, రోడ్లు లేవు. ఇప్పుడు నేను కూడా పెద్ద రోడ్లు ఏమీ లేదు, డబ్బులు ఏమి లేదు. అక్కడున్న వాళ్ళందరితోటి క్లియర్ చేయించేసి లోపలికి వెళ్ళగలిగే విధంగా బైక్లు వెళ్ళగలిగితే బైక్లో నడుచుకుంటూ వెళ్తున్నాను. అక్కడ చిన్న చిన్న సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆ లోపల వాళ్ళకి చిన్న షాపులు పెట్టించి తాగునీళ్ళు ఏదో తినడానికి దొరికేవి, మన వాళ్ళకి ఏమైనా వస్తాయో పెట్టించాం అంతే. ఎక్కడ కొమ్మ కనిపించిందో 4 ఉయ్యాలు వేసాం. వచ్చిన వాళ్ళు సంబరం, వీడియోలు. ఎంత పబ్లిసిటీ అంటే ఈరోజు అద్భుతంగా. మీకు ఇంకా మళ్ళీ నా మీద కంప్లైంట్ కూడా మొదలైనాయి. ఫ్యామిలీలు ఎవరు వెళ్ళలేకపోతున్నారు, మొత్తం యూతే నిండిపోయినారు, మొత్తం యూతే ఉంటుంది, మేము లోపలికి ఎలా దిగాలి లేడీస్ అని నా మీద కంప్లైంట్ కూడా అవుతాయి. ఈ కలెక్టర్ పట్టించుకోవట్లేదు.
సో తిట్లు తినడానికి సిద్ధంగా ఉండాలి ఆల్వేస్. మంచి అంతా గుర్తుండదు. ఇప్పుడు మీరు ముస్తాబ్ సూపర్ అని మీరు అంటున్నారు, ఇది సంతోషపడే లోపే ఆ పక్క ఇంకొకటి వచ్చి ఏదో కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు. మనం పట్టించుకోకుండా ముందుకెళ్ళడం ఒకటే మనం ఉందన్నట్టు. మా గురువు గారు బాలకృష్ణ గారికి, రంగారెడ్డి గారికి, మా మిత్రులకి ఈరోజు ఈ ఆత్మీయ సమావేశానికి గౌరవ అతిథిగా వచ్చినటువంటి మా మిత్రుడు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారికి శుభ సాయంకాలం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముందస్తు కనుమ శుభాకాంక్షలు మీ అందరికీ. రియల్గా ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. 32 సంవత్సరాల ముందు ఒక దశలో కూర్చొని చదువుకున్న మిత్రులు ఈరోజు నా ఇన్స్టిట్యూషన్స్ లో నా మిత్రుడికి ఇంతమంది రచయితల ద్వారా సన్మానం చేయడం ఎన్నోసార్లు కలిసాం మేము, కానీ ఈరోజు ఇట్లాంటి సమావేశంలో కలవడం చాలా రియల్గా కూడా మెమరబుల్ ఉంది. నేను మామూలుగా మా పిల్లలకి నేను మోటివేషన్ చేస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో ప్రభాకర్ రెడ్డి గారి గురించి నేను చెప్తూ ఉంటాను. ఏదైనా ఒక అంశం పైన మనం పూర్తి అవగాహన చేసుకుంటే దానికి ప్రత్యేకమైనటువంటి అవసరాలు లేకుండా దాంట్లో టాప్ లెవెల్కి వెళ్ళొచ్చు అన్న దానికి ఎగ్జాంపుల్ ప్రభాకర్ రెడ్డి గారు. ఎలా అంటే ఆయన మ్యాథ్స్ అంటే ఇష్టం, ఇందాక మురళీ గారు చెప్పారు. రాయడం అంటే చాలా ఇష్టం. అందువల్ల ఆ 2 సబ్జెక్టులు ఆయన గ్రూప్ లో ఆప్షన్ గా తీసుకున్నాడు, తెలుగుని మ్యాథ్స్ ఎవరు ధైర్యం చేసి తీసుకోరు ఆప్షన్ గా. ఆయన ఎల్కేజీ నుంచి పీజీ వరకు మ్యాథ్స్ చెప్పేవాడు ట్యూషన్. సో నా దగ్గర నా ఇన్స్టిట్యూషన్ లో కూడా 2 బ్యాచ్లు చెప్పే అవకాశం ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చారు ఆ రోజు. సో అలా మనం దీనికి ప్రత్యేకంగా ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. ఏదో మనం ఎంచుకున్న రంగంలో మనం డెప్త్ కి చదవగలిగితే దాంట్లో మనం టాప్ లెవెల్కి వెళ్ళొచ్చిన దానికి నిదర్శనం ప్రభాకర్ రెడ్డి గారు. నేను ఎన్నో సందర్భాల్లో ఇది మా విద్యార్థులు చెప్తూ ఉంటాను. ఈ రోజు సివిల్స్ లో కానీ గ్రూప్స్ లో కానీ మనం అచీవ్ అవ్వాలంటే సంవత్సరాల తరబడి కూర్చొని ఢిల్లీలోనో హైదరాబాద్ వెళ్ళి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఓకే, సో అయినా కానీ అందరికీ రాదు, ఏ 1% 2% వస్తుంది. ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా పిల్లలకి పాఠం చెప్తూ, పిల్లలకి సేమ్ సబ్జెక్ట్స్ ఆ 2 సబ్జెక్టులు పాఠం చెప్తూ, లెసన్ చెప్తూ వాళ్ళందరినీ దాంట్లో మంచిగా తీర్చిదిద్దాలనే ఒక ఆలోచన వల్ల నేర్చుకున్న సబ్జెక్ట్ మొత్తం మైండ్లోకి వెళ్ళింది, దాన్ని ప్రజెంట్ చేసే అవకాశం వచ్చింది. అలా ఇలా కూడా కాదు, మీ అందరికీ తెలుసు ఆయన రాష్ట్ర స్థాయిలో కంబైన్ రాష్ట్రంలో 5వ ర్యాంక్ వచ్చింది. అక్కడ 5వ ర్యాంక్ తో డైరెక్ట్ గా ఆర్టీఓ అయ్యాడు. ఆర్టీఓ అయిన తర్వాత క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి మంచి ఆతిథ్యం ఇచ్చాడు, ఫోన్ చేశాము. ఆ రోజు ఆ ఊరు అంతా చూడాలంటే కూడా మాకు సపరేట్ కారు పెట్టి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ విజిట్ చేయాలంటే ఆ ఇన్స్టిట్యూషన్స్ రెడీగా పంపించాడు. ఇందాక అందరూ చెప్తున్నారు, భక్తులందరూ కూడా చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళకి ఆ గర్వం కానీ లేకపోతే మనం ఈ స్థాయికి వచ్చాం కదా అని ఆ ఫీలింగ్ కానీ ఉండదు. అలాంటి వాడే ప్రభాకర్ రెడ్డి. ఈ రోజు నేను ఎప్పుడో పేపర్ చదువుతుంటే ప్రభాకర్ రెడ్డి గురించి న్యూస్ ఏదైనా వస్తే ఇమ్మీడియట్ గా పెడతాను నేను. కంగ్రాచులేషన్ చెప్పడం, అప్రిషియేట్ చేయడం, ఇమ్మీడియట్ గా రిప్లై ఇస్తాడు. ఎంత బిజీగా కూడా రిప్లై ఇస్తాడు. అంటే ఎంత ఎదిగినా ఓకే ఒదిగి ఉంటాడు అనే దానికి ఎగ్జాంపుల్ ఎదురుగా నేను ఈ విషయంగా చెప్తున్నాను. రియల్ గా ఇప్పుడున్న జనరేషన్స్ కి ఓకే పిల్లలకి చదవడం అలవాటు చేయడం, ఇలాంటి వ్యక్తులు చూసి చెప్పాలి మనం. ప్రభాకర్ రెడ్డి చదవడము, రాయడము, చెప్పడము, ఈ 3 వల్ల ఈ రోజు కలెక్టర్ స్థాయికి ఎదగలిగాడు. ప్రత్యేకమైనటువంటి అవసరాలు లేవు, ఆ రోజు అవకాశాలు లేవు. ఇప్పుడు ఎంతో మంది పిల్లలకి మనం మంచి విద్యను ఇస్తున్నాం పేరెంట్స్ గా. ఆ రోజు మేము చదువుకున్నప్పుడు చదవమని చెప్పినట్టు నాకైతే మా ఇంటి ఎప్పుడు గుర్తు కూడా లేదు. నాకు మా వారి టీచింగ్ ఫీల్డే. ప్రభాకర్ రెడ్డి వారి పేరెంట్స్ అగ్రికల్చర్. మా నాన్న మా అమ్మ స్కూల్లోనే ఉన్నారు. ఒక టీచర్ కాకపోయినా స్కూల్ ఫీల్డ్ లో ఉన్నారు. కానీ ఏ రోజు కూడా చదువుతున్నావా, ఏం చదివావు, ఎన్ని మార్కులు వచ్చినాయని ఇప్పటివరకు అడగలేదు మా ఇంట్లో నన్ను ఎప్పుడు కూడా. సో అలా ఇదిగా. కానీ ఈ రోజు మనం అన్ని అవకాశాలు ఇచ్చినా కానీ ఈ రోజు పిల్లలు తప్పడుగులు వేస్తున్న సందర్భాలు చూస్తుంటాం. ఎందుకంటే చదవడం లేదు, ఎవరు కూడా చూడటం అలవాటు అయిపోయింది మొబైల్లో. కాబట్టి మనం ఇలాంటి వాళ్ళు ఎగ్జాంపుల్ గా చెప్పి నేర్చుకోవడం, రాయడం, ఓకే చెప్పడం కానీ అలవాటు చేసుకుంటే విద్యార్థులందరూ కూడా మంచి స్థాయికి వెళ్తారు. రియల్ గానే ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నో ఇన్నోవేటివ్ ఐడియాస్ తో ఎంతో మంది కలెక్టర్లు ఉన్నారు. ఎందుకంటే ఐఐటీస్ లో, ఎన్ఐటీస్ లో, ఎయిమ్స్ లో చదువుకుని వచ్చిన వాళ్ళు కలెక్టర్ ఉన్నారు. వాళ్ళకి రాని ఆలోచనలు గ్రామీణ ప్రాంతం నుంచి ఎదిగాడు, కష్టాలు చూస్తే ఎదిగాడు. కాబట్టి ఈరోజు కొత్త థాట్స్ ఈరోజు ఆయన చూస్తున్నాయి. ఇందాక మనకి అన్నాడు కూడా చెప్పారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి సామాన్యుడు ఎవరిని పొగడరు.
ఆయన భార్యను పొగడు, కొడుకును పొగడు. ఒక అధికారిని అంతగా అప్రిషియేట్, పలు సందర్భాలు అప్రిషియేట్ చేశాడంటే ఎంత కొత్త ఆలోచన చేసి ఉంటాడో అర్థం చేసుకోవాలి. రియల్ కూడా ఇప్పుడు ఉన్న ప్లేస్ అలాంటిది. అలాంటి ప్లేస్ లో వర్క్ చేయడం అనేది ఛాలెంజ్. అక్కడ ఈ రోజు అద్భుతాలు చేయడానికి అవకాశం దొరికింది. ఖచ్చితంగా 2-3 సంవత్సరాల్లో ఆ జిల్లా రూపురేఖలు ప్రభాకర్ రెడ్డి ద్వారా మారబోతున్నాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే అలాంటి ఆలోచన వ్యక్తి, నేను ఇన్ని సంవత్సరాలు అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి, అలాంటి ఆలోచన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా అక్కడ ప్రజలకి ఉపయోగపడే విధంగా అతను మంచి స్టెప్స్ వేస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే రాబోయే రోజులు కూడా ఇంకా ఆల్మోస్ట్ 16 సంవత్సరాల సర్వీస్ ఉంది. మేమందరం ఒకే వయసే, ఇంకా 16 సంవత్సరాల వయసు ఉంది, సర్వీస్ ఉంది కాబట్టి ఇంకా మంచి మంచి పొజిషన్స్ వచ్చినప్పుడు ఎంతో ప్రజలకు ఉపయోగపడే మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ప్రభాకర్ రెడ్డికి రావాలని, ఓకే ప్రజలకు సేవ చేసి ఇంత అద్భుతమైన అవకాశం తల్లిదండ్రులు ఇచ్చారు. ఓకే దాన్ని ముందుకు తీసుకుపోయే ధైర్యాన్ని, సాహసాన్ని మన నిజరూప వినాయక స్వామి ఇవ్వాలని ఓకే మరొకసారి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మిత్రుడికి ఈరోజు మా సంస్థలో ఓకే సన్మానం చేసే అవకాశం ఇచ్చిన ఓకే రచయితలందరికీ కూడా మరొకసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మనం కలుసుకోవడం ఇవన్నీ కొన్ని పాత జ్ఞాపకాలు కూడా మాకు వస్తూ ఉంది. చాలా రోజులప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు జర్నలిస్ట్గా ఉంటాడు తిరుపతిలో. ఉండేటప్పుడు ఆయన తర్వాత మనకు వచ్చినప్పుడు సెక్రటరీ అయినారు. నాకు ఆయన ఎమ్మెల్యే గారి బ్రదర్ పేరేమే, మన తిరుపతి ఎమ్మెల్యే బ్రదర్ ఓమన్ గారు నన్ను అడిగారు, ఎవరు సెక్రటరీ అంటున్నారు కదా, వామపక్ష వాదైనటువంటి జర్నలిస్టు తిరుపతిలో ఉన్నాడు కదా ప్రభాకర్ రెడ్డి, ఆయన ఈయన అని అడిగినాడు. అంటే అప్పటికే ఆయన వామపక్షంలో బాగా ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటాడు. ఇవాళ మనం ఈరోజు అక్కడ మన్యంలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తాడంటే అతని బ్యాక్గ్రౌండ్ మీరు చూడాలా. అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? అందరూ కలెక్టర్లు ఎందరో వచ్చారు, వాళ్ళు పేపర్లో రాలేదు వాడి కథంతా. మరి ఈ ప్రభాకర్ రెడ్డి ఛార్జ్ తీసుకుంటానే 2-3 నెలల్లోనే అనేక కొత్త విషయాలు, అక్కడ ఉన్నటువంటి బాధలన్నీ తెలుసుకొని ఎలా ఇక్కడ ఉన్నటువంటి అమాయకులైనటువంటి ఈ గిరిజనులు వీళ్ళ పరిస్థితి ఇలా ఉంది కదా, మన టౌన్లో ఇలా హాయిగా ఉన్నాం కదా, వీళ్ళు ఎలా మనం ముందుకు తీసుకోవాలి, ఏం చేస్తే అవుతుంది అని ఆయనకు ఆలోచన చాలా బాగా అవుతుంది. అది వరకు ఐటీడీసీలో శ్రీశైలంలో కూడా పనిచేశారు. ఆ అనుభవం, ఈ అనుభవం ఇదంతా తీసుకొని ఆయన ఇవాళ కొత్త కొత్త ఆలోచనలతో తీసుకొస్తున్నారు. అదే ఈనాడు మన ముఖ్యమంత్రి గారు కూడా కలెక్టర్ల సమావేశంలో అనేక మంది ఐఏఎస్ అధికారుల సీనియర్లు వాళ్ళ సమక్షంలో ఆయన్ని ఒక 10 నిమిషాలు పొగిడారు. అంత మనం అది బాగుండే, అది మనకు వీడియో పెట్టుంటే బాగానే ఉండే. ఆయన సీఎం ఎలా మాట్లాడినాడు అనేది మనకు పేపర్లో ఏదో 2-3 లైన్లు వస్తుంది, కానీ ఆయన ఎంత బాగా జనరల్గా చంద్రబాబు నాయుడు పొగడ్డు ఎవరిని, వీళ్ళెందుకు చేస్తుంటే సంతోషపడతాడు కానీ వాళ్ళని ప్రత్యేకంగా పొగడ్డు. కానీ అటువంటిది ప్రభాకర్ రెడ్డి అని ఆయన బయటకు వచ్చి ఆ విధంగా కలెక్టర్ సమావేశంలో మీరంతా కూడా ఇలా చేయాలా, ఈ కార్యక్రమాలు తీసుకోవాలా, ఇదంతా రాశాడు కదా ఆయన మన మిత్రులు. అలాంటివన్నీ చేయాలి. అది ఏంటి, అది మన పేర్లు చెప్పండి. నేను మర్చిపోతుంటాను, వెంటనే మర్చిపోతాను. తను రచయితల సంఘంలో ఈయన సెక్రటరీగా ఉన్నప్పుడు అరుణ్ కుమారి కూడా ఒక పోస్ట్లో ఉండింది. అప్పుడు తెలుగు భాష పాలనా భాష కావాలా, అధికార భాష కావాలా, పాలనా భాష, బోధనా భాష, ఇలాంటివి కోసం మనం కొన్ని కృషి చేసాము. అటువంటిప్పుడు అధికార భాషల సంఘం అని పెట్టేశారు. దాంట్లో చాలామంది సభ్యులు ఉన్నారు, మేము కూడా సభ్యులే. అయితే అందరూ యాక్టివ్గా దాంట్లో పగలు పంచుకోలేరు. ఆ మీటింగ్ వచ్చినారు, వెళ్ళిపోయినారు అంతే. మళ్ళీ ఎప్పుడో మీటింగ్ పెడితే దానికి వచ్చినారు.
అలా కాకుండా ఒక నలుగురు ఐదుగురు ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళు, తిరుపతి వాళ్ళతో సంబంధం లేదనుకోండి, ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు నేను, ప్రభాకర్ రెడ్డి గారు, మేడము అరుణ్ కుమార్ గారు కొన్ని కొన్ని మండలాలకు తిరిగాము. మీకు గుర్తుందేమో ఏ మండలాలు తిరిగాము. అక్కడ మండలాలకు అంతా ప్రతి మండలానికి పోయి వాళ్ళ యొక్క తెలుగు భాష మీద వాళ్ళు ఏమాత్రం శ్రద్ధ తీసుకుంటారు, వాళ్ళకు వచ్చినటువంటి విజ్ఞప్తులు ఏంటి, వీరు బదులు ఏమో ఇచ్చారు, వీళ్ళు ఇంగ్లీష్లో ఇచ్చినారా తెలుగులోనే రాశారా అనేది పరిశీలించేదానికి కూర్చొని మేము కూర్చో ఉంటాము. ప్రభాకర్ రెడ్డి ఊరికే కూర్చోడు, ఆ ఫైల్ తే, ఈ ఫైల్ తే, నువ్వు ఎందుకు రాసావు, దీన్ని ఎందుకు తెలుగు రాయలేదు అని ఆ బీడీ వాళ్ళని, ఆ ఎంబీ వాళ్ళని ప్రశ్నిస్తాడు. ఊరికే మనం రికార్డు చూసేస్తాము, కలెక్టర్ రిపోర్ట్ పోతుంది, 64 వచ్చిన అర్జీలు మేము 23కి తెలుగులో రాసేసాం, ఆడికి అయిపోతుంది అది. అలా కాదు, ఈయన ప్రతి ఒక్కరిని పట్టుకొని వాళ్ళని అప్పుడే క్వశ్చన్ చేస్తున్నాడు. ఇప్పుడంటే అధికారం వచ్చింది, ఇప్పుడు క్వశ్చన్ చేస్తే బాగుంటుంది, కానీ అప్పుడు అధికారం లేకపోయినా కూడా ఆయన అధికారం తీసుకున్నాడు. తీసుకొని వాళ్ళంతా కూడా ఈ మాదిరి ఎక్కడ పోయినా కూడా కొంచెం వదిలేదు లేదు వాళ్ళని. ఆఫీసర్లని ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి మీరేం చేశారు, మీరు తెలుగుకి ఏం చేశారు, మీకేమైనా అర్జీ వస్తూ ఉందా, అది ఇంగ్లీష్లో వస్తుందా తెలుగులో వస్తుందా, ఇంగ్లీష్లో వస్తే మీరు తెలుగులో ఎందుకు రిప్లై ఇచ్చి, లేదు ఇంగ్లీష్లో ఎందుకు ఇచ్చినారు తెలుగులో ఎందుకు, ఇటువంటిది ఒక్కొక్కరిని పట్టుకొని అడుగుతుంది. దాంతో కూడా మేడం కూడా కొంత సహకరించేది. నేను గమ్మని బుద్ధుని మాదిరి కూర్చోండేది అంతే. అది ఇప్పుడు ఈయన ఎస్ఆర్ శంకర్ అని మీరు వినుంటారు, కలెక్టర్గా వచ్చి రిటైర్డ్ అయినాడు. ఆయన పోస్ట్ కూడా ఇంకా పెద్ద పోస్టులో కూడా పనిచేశాడు ఎస్ఆర్ శంకర్ అని. ఆయన బ్రాహ్మణ్ బై క్యాస్ట్ స్పెషల్ కాంట్రిబ్యూషన్ కావాలంటే నేను కూడా పంపించాను, నాకు బుక్ పంపించారు, నేను ప్రభాకర్కి ఇచ్చాను, అది పంపించాను, మీరు చూసారో లేదో, ఎస్ఆర్ శంకర్ అని. అవన్నీ చూసినప్పుడు ఈయనకు మాయించలో మనం కూడా ఏం చెయ్యాలా, ఎలా వెళ్ళి పైకి తేవాలా, మనకుండే రిసోర్సెస్. ఇప్పుడు కలెక్టర్గా ఎంత కెపాసిటీ ఉందో, ఎంత అవకాశం ఉందో తెలుసు, లిమిటేషన్స్ తెలుసుకున్నాడు. లిమిటేషన్స్ లేకపోయినా వెతికి తెచ్చుకుంటాడు. కొన్ని ఫండ్స్ అట్నే నిలిచిపోతుంది, బ్లాక్ అయిపోయి ఉంటుంది. అంతకుముందు వాళ్ళు ఏం చేయరు దాన్ని, అది అట్నే ఉండిపోతుంది. అలాంటివంతా ఎదికి బయట తీసి దాన్ని ఖర్చు పెట్టి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని. ఇప్పుడు మీరు చెప్పారు ఈ 2-3 ఐటాలే కాకుండా అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఆసుపత్రికి వస్తే వాళ్లకు ఏమి తెలియదు పాపం. ఆసుపత్రికి వచ్చిన వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు ఏదో వాళ్ళు కోపడుతుంటారు, సరిగ్గా జవాబు చెప్పరు పట్టండి. దానికి ప్రభాకర్ ఏం చేశాడంటే ఒక వాలంటీర్ని అతను కూడా పెట్టించేశాడు. ప్రతి పేషెంట్కు ఒక వాలంటీర్. ఆ వాలంటీర్ పని ఏమంటే ఈ పేషెంట్ని ప్రతి చోటికి చూపించేది, బ్లడ్ బ్యాంక్ ఉంటే బ్లడ్లో చూపించేది, లేదా ఎవరు కన్సల్ట్ చేసి ఈ కూడా ఉండే అసిస్టెంట్ హెల్ప్ చేయాలి. చేసి అతను పూర్తిగా అతని పరీక్షలంతా అయిపోయి రిపోర్ట్ వచ్చి కూడా అతను బయటకు తీసేంత వరకు ఈ వాలంటీర్ కూడా ఉండాలి. ఈ వాలంటీర్ని సెలెక్ట్ చేసుకున్నాడు. వాళ్ళని మంచి పిల్లవాళ్ళని తప్పి తీసి వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళని వాలంటీర్గా చేసి ఈ పేషెంట్కి సహాయం చేస్తాం. ఈ 2-3 కాకుండా ఇలాంటివన్నీ కూడా ప్రతి చోట ఎలా మనం ఇంప్రూవ్ చేయొచ్చు, ప్రతి ఒక్క యాక్షన్లోనూ ఇంకొంచెం ఇంప్రూవ్ ఏం చేయగల అనేది ఆలోచన ప్రభాకర్కు బిగినింగ్ నుంచి ఉంది. చాలా కాలం నుంచి కూడా అతనికి అదే లెఫ్టిస్ట్ అని చెప్పారు కదా, కమ్యూనిస్ట్గా కన్వర్ట్ కాలేదు, కానీ కమ్యూనిజం ఆలోచనలు ఆయన మనలో ఉండిపోయింది. అది ఏ పోస్ట్ పోయినా అది మనలో ఉంటుంది. అది ఉండి ఎక్కడ ఎలా చేయాలని వామపక్ష ఆలోచనలే ఇలా చేయడానికి కారణం. కేవలం ఊరికి ఉంటే అదంతా ఆలోచన. ఎందుకో రాలేదు, ఇంట్లో ఉండిపోదామని చెప్పి ఇంట్లో ఉండిపోయిన తర్వాత పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి నాకు. ఏంటో ఒకటి ల్యాండ్ ఇష్యూ ఒకటి, స్కూల్ సమస్య ఒకటి. నేను నా అధికారితో కలిసి మా సొంత ఊరు స్కూల్ విజిట్కి వెళ్తే అక్కడ బయట పిల్లోడు ఆడుకుంటూ ఉన్నాడు, పక్కన ఇంకా చాలా మంది ఆడుకుంటూ ఉన్నారు. మేము వెళ్తున్నాము, అధికారులు వెళ్తున్నాము.
స్కూల్ టీచర్ 10 గంటలకు అప్పుడే వస్తున్నారు. ఆ పిల్లవాడు ఆడుకుంటా ఉంటే మమ్మల్ని చూసి ఆమె ఎలా 10 గంటలకి స్కూల్కి పోవా అన్నాడు. వాడు ఈ చొక్కా బటన్స్ లేవు, మార్చిపోయినాయి, ఈ రెండు ఇట్లా పట్టి వేసుకొని నువ్వు 10 గంటలకు వచ్చేదే అన్నాడు టీచర్. మేము ఆశ్చర్యపోయాము. చూసావా శంకర్ ఎంత మాట్లాడాడు నాకు తెలుసు. వాడు టీచర్ ఏం మాట్లాడలేదు. వాడి పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. సరే ఏదో టౌన్ కావాలి ఏడుగా వచ్చింది, ఎందుకు నాకు గుర్తుకొచ్చాయని సరే ఏదో వస్తుందే మనసులో వస్తుంది. రెండోది, నాకు ల్యాండ్ ఉంది. మా తాత ఒకే చోట 15 ఎకరాలు సంపాదించాడు. ఆ 15 ఎకరాల్లో 7 ఎకరాలు తన చెల్లిని ఎవరో పెళ్లి చేసి వేరే పెళ్లి చేసి 15 ఎకరాలు ఇచ్చేసాడు. ఆ 15 ఎకరాలు 7 ఎకరాలు ఇచ్చేసాడు. ఆ 7 ఎకరాలు పక్కన 7 ఎకరాలు ఇంకో లైన్ చేసుకుంటూ ఉన్నాడు. వాళ్ళ విలేజ్ లో కొద్ది రోజులు లేకపోతే అది తర్వాత కొద్ది రోజులకు ఆ ల్యాండ్ పట్టానే మారిపోయింది. అతను వచ్చి నా దగ్గర కూర్చున్నా ఏమన్నా చేసి నాకు చూడండి ఏదో ప్రయత్నం చేశాము కాలేదు. ఇవి రెండు గుర్తుకొచ్చి ఊరికి వెళ్తే ఒకవేళ ఈ 2 సమస్యలు మనం పరిష్కారం చేసుకుని చూడమేమో అనుకుంటూ నేను ఫోన్ తీసుకొని మా అమ్మగారు లేరు, గత సంవత్సరం వెళ్ళిపోయారు. మాకు ఇంటి ముందర స్నేహితం ఉంది. మా పిన్నమ్మ ఫోన్ చేసి రేపు వస్తాను పిన్నమ్మ, నేను వస్తాను, రేపు వస్తాను, వాళ్ళు ఉండమని చెప్పి ఆ ల్యాండ్ విషయంతో మాట్లాడేస్తాం అనుకుంటుంది. ఒక పరిష్కారం దొరికే అవకాశమేమో, ఒక మానసిక ఆనందమేమో, ఒక నిజానికి రూపమేమో అయిపోయింది నాకు. సారు నక్కల ప్రభాకర్ రెడ్డి అనే పేరు విన్నానే కానీ నేను వాస్తవంగా టీవీలో కూడా చూడలేదు. ఒకసారి ఆ చూడు వెళ్ళి ఎందుకు ఊరికి పోతామని ఏమన్నా భగవంతుడు ఆ జ్ఞానోదయం ఇచ్చాడేమో నాకు. ఈరోజు సార్ గురించి వింటా ఉంటే విలేకరిగా, రచయితగా, చిన్న చిన్న ఉద్యోగంగా, మన రచయిత సంఘాల సభ్యులుగా ఆహా నిజంగా వింటా ఉంటే ఎంతో గొప్పగా ఉంది. అంతటి మహానుభావుల దర్శనం ఈరోజు దొరకడం కోసమేమో నన్ను ఊరికి వెళ్ళంటారా అని మా అమ్మేమో చెప్పిందేమో. ఈ సందర్భంగా ఆ మహానుభావునికి చేతులు పెట్టి దండం నమస్కారం పెడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న సమస్యల్లో పిల్లలు ఆ రోజు నేను తెచ్చుకున్నటువంటి పిల్లలు ఈ రోజు వాళ్ళ పుస్తకం ఎంత బాగా స్కూల్కి వస్తే బాగుంటుందో, ఈ రెవెన్యూ సమస్యలు తీరిపోతే ఎంత బాగుంటుందో అది అందరికీ అనుభవం తెలిసి ఉంటుంది. మరొక్కసారి మహానుభావులైనటువంటి భగవాన్ రెడ్డి గారికి చేతులెత్తి నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక జిల్లా గర్వించదగిన వ్యక్తి, వెంగంపల్లి నివాసి, మన చిత్తూరు రచయితల సంఘ పూర్వ కార్యదర్శి, మానవత్వం పరిమళించిన మంచి మనీషి, నిగర్వి, సంస్కరణ అభిలాషి, మన్యం జిల్లా కలెక్టర్ సన్మిత్రులు డాక్టర్ నక్కల ప్రభాకర్ రెడ్డి ఐఏఎస్ గారు. వారికి స్వాగత సుమాంజలి. మన్యగిరి మన్ననీయ మానవతా మూర్తివి నీవు, జనహితమే నీ ధ్యేయం, జీవన మార్గం. ముస్తాబుతో విద్యార్థులకు పరిశుభ్రతను ప్రబోధించావు, క్రీడలపై ఆసక్తిని కలిగించావు. విద్య ద్వారానే అభివృద్ధి సాధించవచ్చు అని మన్య ప్రాంతంలో ఉండేటటువంటి వెనుకబడినటువంటి విద్యార్థుల్ని ముందుకు తీసుకురావడానికి ఎంతగానో కృషి చేస్తున్నారు. ఇక రెవెన్యూ క్లినిక్ అనే కొత్త సంస్కరణను ప్రవేశపెట్టారు. ఇది దేశంలోనే గొప్పగా ఆచరించదగినటువంటిది. భూ సమస్యలు కొన్ని వందల సంవత్సరాలుగా కొరకరాని కొయ్యగా సమస్యలుగానే మిగిలిపోతున్నాయి. వాటిని ఈ సర్వేల ద్వారా ఈ రెవెన్యూ క్లినిక్ అనేటువంటి పేరుతో ఈ సంస్కరణ ప్రవేశపెట్టినటువంటి నక్కల ప్రభాకర్ రెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది మన రాష్ట్రానికే కాదు దేశానికే గర్వకారణం. భూ సమస్యలన్నీ కూడా సులభంగా పరిష్కరించబడుతూ ఉన్నాయి. స్వయం కృషి, ఆత్మవిశ్వాసం, పవిత్రత, నిరంతర ప్రయత్నం మిమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దగలిగాయి. అధికార శిఖరాలపై అధిరోహించు వేళల్లో వినయము విడువక ప్రజలతో మీరు మెలుగుతున్నారు. మీరు మార్గదర్శకులు కావాలి పాలకులకు. ఎందువల్లంటే కొత్తగా నూతనంగా అయినటువంటి కలెక్టర్
మన రాష్ట్రంలో ఉండే కలెక్టర్కే రిసోర్స్ పర్సన్గా వారు అనేకమైనటువంటి విషయాల్ని తెలియజేస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారిచే ప్రశంసింపబడ్డారు. కాబట్టి మీ ఆలోచనలు ఉన్నతంగా ఉన్నాయి. కాబట్టి మీరు మీ ఆలోచనలు పదును పెట్టి ఇంకా కొంగొత్త సంస్కరణలు తీసుకొని రావాలని ఆశిస్తున్నాను. పదవులు పెరిగే కొద్దీ ప్రజాసేవయే ప్రాణంగా సకల సద్గుణ సంపత్తులతో రాష్ట్రానికి మీరు దిశా నిర్దేశకులు కావాలి. అదేవిధంగా మన తెలుగు సంస్కృతి, మన తెలుగు భాష, మన తెలుగు సాహిత్యం అభివృద్ధికి మీరు తప్పక నిరంతరం కృషి చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. భోగి మంటలతో బాధలు బూడిదైపోవగా, ధాన్య సంపదలతో ధరణి సిరులు చెందింప, ఆరోగ్యం, ఆయుష్, ఆనందములు, సత్కీర్తి సతతము చేకూరుగాక మా డాక్టర్ నక్కల ప్రభాకర్ రెడ్డి ఐఏఎస్ గారికి సంక్రాంతి లక్ష్మి వారిని సదా దీవించుగాక. ఆయుర ఆరోగ్యాలతో, అధికార విజయాలతో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షిస్తూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆలోచన విధానం అలాంటివి. తర్వాత సెలెక్ట్ అయినప్పుడు యూరోప్లో సెలెక్ట్ అయినప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పాడు, సార్ నేను యూరోప్లో సెలెక్ట్ అయినాను, కంగ్రాచులేషన్స్ అని చెప్పినాం. తర్వాత ఐఏఎస్ అయినప్పుడు చెప్పాడు. తర్వాత ఆ భారతపురంలో మన్యంకు, సార్ నాకు మన్యం ఇచ్చిన సార్ పోస్టింగ్ అన్నాడు. ఏం దానికి ఇచ్చినారా భయపడినాం వేరే కూడా, ఎందుకంటే అది ఏజెన్సీ ఏరియా. ఏం పర్వాలేదు సార్, మీకేం భయపడలేదు, ఎవరు భయపడాల్సింది అని ఆ ధైర్యం చూడండి. నిజం కూడా ఆశ్చర్యం అనిపించింది. సామాన్యంగా ఎవరైనా కూడా మనం కానీ ఏదో కొంత ఇబ్బంది ఉంటే ఏదైనా మనం పోస్ట్ చేసి అయ్యో అసలు టీచర్ మేము అసలు ఒప్పుకోవాలని భయపడ్డాం, అడవి పడాలని. అటువంటిది మన్యంలో పోయి కలెక్టర్గా పనిచేసి ఇప్పుడు నేను ఆ క్యాసెట్ అయినాడు. ఇది ఆ మీటింగ్ క్యాసెట్ సీఎంతో మిగతా ఆధార్ కలెక్టర్స్ ఆ క్యాసెట్ వింటా ఉంటే నిజంగా ముందు మైనస్పోయింది. ఇతను చేసేటువంటి కార్యక్రమాలు, అందులో ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ప్రభాకర్ రెడ్డి పొగిడారంటే నిజంగా మేము ఆశ్చర్యపోయాం. ఇంకా మిగతా సందర్భంలో అటువంటి వ్యక్తిగానే ఇలా పొగిడిపోయి మిగతా కలెక్టర్స్ అంతా ఫాలో చేసి అనేటువంటి ఆకర్షించాను. నాకు మన జీవితం ధన్యమైంది. మన విద్యార్థి ఏఎస్ఐ సీఎం గారి ఫోటోలో అనేటువంటి ఆ హ్యాపీనెస్ నిజంగా రోడ్ ఇచ్చినా కూడా కూడా ఏ టీచర్ అయినా కూడా ఇప్పుడు ఈ ప్రభాకర్ రెడ్డి గారి విజయాలు లేదు సెంట్రల్ వరకు వెళ్ళాలి. సెంట్రల్ వరకు వెళ్తాడు, గ్యారెంటీ వెళ్తాడు, నమ్మకం ఉంది. పోయి సెంట్రల్ లో కూడా మంచి పేరు తీసుకొని మన చిత్తూరు మాణిక్యాన్ని, చిత్తూరు అంటే యువతి వారంగా ఉంటారా అనేటువంటి ఆ చిత్తూరు పేరు కూడా వెళ్తారని తప్పకుండా చిత్తూరు బాగుంటుంది ఇవ్వాలని ఆ ప్రభాకర్ రెడ్డి ఆ రోజు విద్యార్థులు చదువుతున్నాడు. ఈ రోజు కూడా అదే వినయ విద్యార్థులు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అయ్యో మనం కనెక్ట్ అయిపోయినామే అని కొంతమంది చిన్న ఉద్యోగం వస్తే కూడా ఏం రాయకూడదు అని ఫీలింగ్ ఉంటుంది. బట్ ఇతను నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఢిల్లీలో, వైసంపాయని. అతను ఒక ఇద్దరు ఉంటున్నారు ఫ్రెండ్స్ లో. ఏమంటే ఎంత పెద్దవాళ్ళైనా ఎంత ఎదిగితే ఆ గురి కూడా సామెత ఉంది. ఆ విధంగా ఈ ప్రభాకర్కి చెప్తా ఉంటే అంత పని కాదు, బ్రహ్మాండంగా చెప్పాడు. ప్రభాకర్కి ఏం చేయడు అందువల్ల ఆ ప్రోగ్రామ్స్ అంతా ఈయన ఇంప్లిమెంట్ చేసి సీఎంఏ చేసినటువంటి వ్యక్తి మన ప్రభాకర్ గారు.